ప్రైజ్ ద లార్డ్. మత్తయి సువార్త 25వ అధ్యాయము 34 నుంచి 40 వచనం వరకు ధ్యానించుకుందాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అంతిమ తీర్పును గురించి, రెండవ రాకడను గురించి చెప్తూ, సింహాసనాసనుడైన రాజు మరి తీర్పు తీర్చబోతా ఉన్నాడు. గొర్రెలను మేకలను వేరుపరుస్తాడు, నీతిమంతులను లోక సంబంధులను వేరుపరుస్తాడు. నీతి క్రియలను జాగ్రత్తగా చేస్తూ ప్రభుని వెంబడించిన వారికి దేవుని రాజ్యం ఉంది, పరలోకం ఉంది. లోక సంబంధులుగా, శరీర సంబంధులుగా పాపంలో జీవించిన వారికి నిత్య నరకం కూడా ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ సందర్భంలో చెప్తా ఉన్నాడు, రాజు కుడివైపున్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి అని రాజు చెప్తా ఉన్నాడు. దేవుని రాజ్యం ఉంది, రండి అన్నప్పుడు, నేను మరి ఆకలి గొంటిని మీరు నాకు భోజనం పెట్టినారు, దప్పిగొంటిని నాకు దాహం ఇచ్చినారు, దిగంబరనే ఉంటిని నాకు బట్టలిచ్చి తిరిగి, రోగినే ఉంటిని నన్ను చూడవచ్చి తిరిగి, చెరసాలలో ఉంటిని నా యుద్ధకు వచ్చి తిరని చెప్పను. దేవునికి స్తోత్రం కదండి. మరి నీతిమంతులు అంటున్నారు, ప్రభువా నువ్వు ఎప్పుడు దప్పికొన్నావు, ఎప్పుడు ఆకలి కొన్నావు, ఎప్పుడు చెరసాలలో ఉన్నావు, ఎప్పుడు దిగంబర ఉన్నావు, మరి ఎప్పుడు మేము నిన్ను చూడవచ్చి తిమి, ఎప్పుడు నీకు ఆహారం ఇచ్చి తిమి, ఎప్పుడు పరదేశం ఉంటే మేము చేర్చుకుంటుమి అని ప్రశ్నిస్తా ఉన్నారు కదండి. మరి మేము ఎప్పుడు కూడా మీకు సహాయం చేయలేదని నీతిమంతులు అంటుందుకు అప్పుడు రాజు సింహాసనునిస్తుడైన యేసుక్రీస్తు ప్రభువారు అంటా ఉన్నారు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుల్లో ఒకరికి మీరు చేసితిరి గనుక నాకును చేసితిరని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో అను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, నీ తోటి సహోదరులకు నువ్వు సహాయం చేస్తే, నీ తోటి సహోదరులకు నువ్వు సహాయం చేసినట్లయితే నీవు దేవునికి చేసినట్లే. పేదవారికి అన్నం పెడుతున్నావా, వస్త్రహీనులకు వస్త్రాలు ఇస్తున్నావా, క్రియలు కలిగిన విశ్వాసం కదండి. మనది ఇప్పుడు సిస్టమ్ ఎట్లుందంటే, జనులు లోక సంబంధులు బాగా తినాలి, బాగా ధరించుకోవాలి, ఏమన్నా దోచుకోవాలి, ఇంకేమన్నా దాచుకోవాలి, ఇంకా లోకంలో సుఖపడాలి, వేరే వాళ్ళది కూడా లాక్కోవాలి అన్నట్లుగానే జీవిస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా లోక సంబంధులు, పాపులు కదండి. తమ స్వార్థం కోసమే జీవించేవారు, ఇతరులకు ఎలాంటి సహాయం చేయని వారు లోక సంబంధులు. వీరు మేకల జాబితాలో వస్తారు. గొర్రెలు ఎవరంటే నీతిమంతులు, దేవుని బిడ్డలు, ఇతరులకు సహాయకరంగా ఉండేవారు, ఇతరుల మేలు కోరుకునేవారు కదండి. నేను దేవుని బిడ్డని అంటున్నావు, కానీ ఎవరికైనా సహాయం చేసినావా? ఎవరికైనా నీ జీవితం వల్ల ఉపయోగం ఉన్నదా?